డెలివరీ టైంలో షుగర్ రావడం కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. అది కంపల్సరీ టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు డాక్టర్స్. ఎందుకంటే పూర్వకాలంలో చాలా వరకు మనం చూసుకుంటే డెలివరీ బిఫోర్ కూడా పని చేసుకుంటూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంత సోఫిస్టికేటెడ్గా ఇన్ని ప్రోటోకాల్స్ రావడము, ఇంత సౌకర్యవంతమైన సదుపాయాలు రావడం అంటూ లేదు అప్పటి రోజుల్లో. సో పని చేసుకుంటూనే వాళ్ళు డెలివరీస్ అయిపోయేవాళ్ళు. చాలామంది పెద్దవాళ్ళని మనం ఇప్పటికే అడిగితే ఇంట్లో అయిందా హాస్పిటల్లో అయిందంటే మాకు ఇంట్లోనే డెలివరీస్ అయిపోయినాయమ్మా, మంత్రసాన్ని వచ్చి చేసిందమ్మా అని చెప్తుంటారు. అంటే ఇంట్లో అంత ఈజీగా అయిపోయేటివి డెలివరీస్. ఇప్పుడు ఏంటంటే మన జీవన శైలిలో మార్పుల వల్ల మనం ప్రతి ఒక్కళ్ళము కెరీర్ ప్లాన్ చేసుకుని తర్వాత ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి లేట్ ఏజ్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో యాక్చువల్లీ మాట్లాడాలంటే 25 నుంచి 30 సంవత్సరాల లోపు మధ్యలో 2 పిల్లలు పుడితే చాలా ఆరోగ్యవంతంగా బాగుంటారు. ఎందుకంటే మనకి ఏజ్ గడిచే కొద్దీ కూడా విడుదలయ్యే అండాలలో ప్రాబ్లం రావచ్చు, ఆరోగ్యవంతమైన అండాలు విడుదల కాకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి ప్రెగ్నెన్సీలు ఫస్ట్ 3 నెలల్లోనే అబార్ట్ అవ్వడం కానీ, లేకపోతే ప్రిమేచ్యూర్ డెలివరీస్లో ల్యాండ్ అవ్వడం కానీ, మీరు అడిగినట్లుగా ప్రీ డయాబెటీస్ రావడం కానివ్వండి, లేదంటే బీపీ పెరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. బికాజ్ ఆఫ్ అంటే కొంతమందికి ఒబేసిటీ ప్రాబ్లం కావచ్చు, లేదా లేట్ ఏజెస్లో ప్రెగ్నెన్సీ రావడం కావచ్చు, లేదా తీసుకునే ఆహారం పట్ల నియంత్రణ ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మా దగ్గరకు వస్తారు, అమ్మ ప్రెగ్నెన్సీ వచ్చింది, మా అమ్మాయి అసలు ఏం తినట్లేదు ఏమమ్మా ఎందుకు తినట్లేదు నువ్వు సరిగా ఆహారం అంటే, లేదు మేడం నేను చాలా ఎక్సెస్గా తింటున్నాను, మా మదర్ మరి గంటకొకసారి ఏదో ఒక ఫుడ్ తెచ్చి నువ్వు ప్రెగ్నెంట్ తినేసాయి అని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి 2-3 గంటలకు ఒకసారి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అంతేకాని ప్యాంపర్ చేసేసి హై ప్రోటీన్ డైట్ మొదటి నుంచి ఇచ్చేసేయడం ఎంతవరకు అవసరం మేము సజెస్ట్ చేస్తాము. ఎన్ని క్యాలరీస్ అవసరం, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ గర్భిణీ స్త్రీకి అవసరము, గర్భిణీ టైంలో తను గర్భిణీ దాల్చినప్పటి నుంచి బిడ్డని డెలివరీ చేసే వరకు పెరగాల్సినటువంటి వెయిట్ వచ్చి తను ఉన్న బరువుకి 11 kgs నుంచి 13 kgs వరకు మాత్రమే పెరగాలి. అలా కాకుండా కొంచెం ప్యాంపరింగ్ వల్ల అయితేనేమి, లేకపోతే జాబ్ పరంగా మనం ఏదంటే అది తినేసేయడం, బర్గర్స్ పిజ్జాలు తినేసేయడం, లో క్యాలరీ డైట్ కాకుండా వేరే ఫుడ్ అలవాట్లు హ్యాబిట్స్ వల్ల, జంక్ ఫుడ్స్ వల్ల, వీటన్నింటి వల్ల ఈ డయాబెటీస్ రావడం అనేటువంటిది రీజన్ అవుతా ఉంది. జంక్ ఫుడ్ కాకుండా మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే ఇలాంటివి కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చు.